ఇప్పుడైతే ఓంకారేశ్వరులు దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాము. అది ఇక్కడ నుంచి బోట్ ద్వారా ఉంటుంది. ఐలాండ్ రిసార్ట్ అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి. అవునా? అమ్మ, ఇక్కడైతే ఏదో నిర్మానుషంగా ఉంది, ఎవరు లేరు. రిసార్ట్లోకి పోతున్నాం. చాలా డేంజర్గా అనిపిస్తుంది. చూసిరు కదా, బ్యాక్ చుట్టూ కొండలు, మధ్యలో రిసార్ట్ ఉందట, ఎవ్వరు లేరు. పోయి చూడాలి. లగేజ్ అంతా తీసుకొని ఇలా పోతున్నాం. ఓంకారేశ్వర్ నుంచి 5-6 కిలోమీటర్స్ ఉంది. హలో గైస్, మనం ప్రజెంట్ వచ్చేసి సైలాని రిసార్ట్లో ఉన్నాము. ఇది ఓంకారేశ్వర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఓంకారేశ్వర్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అయ్యాము. ఇక్కడ ఉన్న అందాలన్నీ మీతో చూపిస్తాను. రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది. రిసార్ట్ ప్రైస్ వచ్చేసి 10,000. వీకెండ్ అయితే, వీక్ డేస్ అయితే 8,000 ఉంటుంది. దానికైతే చాలా లగ్జరీ ఇచ్చాడు రిసార్ట్. చూద్దాం పదండి. ఇది రిసార్ట్ ఎంట్రన్స్లోనే బాతులు ఎలా ఉన్నాయి. ఇదంతా ఎంట్రన్స్ రిసార్ట్. మేమైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే బోట్లో వచ్చాము ఓంకారేశ్వర్ నుంచి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్కూబా డైవింగ్ కూడా లేదు, వాటర్ ఫ్లో అంత ఎక్కువ ఉందని. మిగతా 5-6 యాక్టివిటీస్ ఉన్నాయి. కయాకింగ్ అని ఉంది, అక్కడ బోట్ ఉంది, చూపిస్తాను. గైస్, ఇక్కడైతే మా ఫోటో సెషన్ జరుగుతుంది ప్రజెంట్. ఒక్కొక్కరు ఒక్కో ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతారు. సెన్సార్ వీడియో తీస్తున్నా. ఈ అన్ని ఏరియాలలో ఫోటోషూట్ అయిపోయింది. చూడండి గైస్, ఇప్పుడు మేముండే రిసార్ట్లో మా రూమ్స్ చూపిస్తాను. ఇది ఒక రూమ్, ఇక్కడ ఇదొక రూమ్, పైన మళ్ళీ వేరే రూమ్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండి అటు నుంచి వెళ్ళి ఇలా రావాలి. మేమైతే నిన్న అయితే ఇలా చెక్ ఇన్ అయ్యాము. మళ్ళీ రేపు మార్నింగ్ చెక్అవుట్ అవుతాం. మీకు కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ స్కూటర్ అన్నమాట. దాంట్లో కూడా పోవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయని వాటర్ యాక్టివిటీస్. ఇలా పైకి వెళ్తే మా రూమ్ వస్తుంది. ఇదంతా నియర్ బై హోటల్స్, మధ్యప్రదేశ్ టూరిజం. మేమైతే ఫోటో సెషన్కి అయితే బయటకు వచ్చాము. ఆల్ స్టిల్ ఫోటో సెషన్ ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇక్కడనైతే ఉడతలు అస్సలు భయపడట్లేదు, మనుషుల మీదకి ఎవరికి వస్తున్నాయి అవి. వాటి డామినేషన్ ఎక్కువ ఉన్నది. చూడండి, రిసార్ట్ అయితే బాగుంది. చుట్టూ నర్మదా నది, మధ్యలో రిసార్ట్. ప్రజెంట్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇటు సైడ్ వెళ్తే మా రూమ్ వస్తుంది. ఇటు సైడ్ అంతా మిగతా ఏవేవో వేరే రూమ్స్ ఉన్నాయి. చూపిద్దాం. మా రూమ్ దగ్గర దాకా మామూలు పోతురు కదా, అటే ఉంటుంది రూమ్. ఇగో ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ చూస్తుంది, ఇదంతా రెస్టారెంట్ ఏరియా. ఇక మా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ మా రూమ్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు సైడ్ అయితే మంచి రివర్ వ్యూ కనిపిస్తుంది రూమ్ ముందే. ఇవి మా రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 రూమ్స్ మా రూమ్స్ అన్నమాట. ఇప్పుడే మా రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాము. రెస్టారెంట్కి పోతున్నాం లంచ్ చేద్దామని. సో ఇటు కూడా చూపిస్తా పదండి మీకు. ఇటు పైకి వెళ్తే ఇదే రెస్టారెంట్. మధ్యలో ఇది ఒకటి చిన్నగా. ఇటు కూడా రూమ్స్ ఉన్నాయి, అన్ని రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్ సోనీకి అయితే
ఇట్లా కట్టేయండి మంచిగా బ్రిడ్జెస్ లాగా. మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండే, ఇట్లనైతే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళొచ్చు అన్నమాట. ఇది గవర్నమెంట్ రిసార్టే, బట్ చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా. మన సైడ్ ఉంటాయి హరిత రిసార్ట్లు, అవి కట్టిరు అంతే పేరు పట్టినాయి. ఇక్కడ చూడండి అసలు ప్రైవేటు వాటికి ఏ మాత్రం తక్కువ లేవు ఈ రిసార్ట్లు. ఇంకా ప్రైవేట్ అయినా కొన్ని ఇంత బాగుంటాయో బాగుండే. ఈ ఐలాండ్ మధ్యలో ఇంత మంచి కట్టుడు అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు అటు సైడ్ వెళ్తేనేమో రెస్టారెంట్ వస్తుంది, మళ్ళీ ఇటు వెళ్తే కూడా కొన్ని రూమ్స్ వస్తాయి అన్నమాట బ్యాక్ సైడ్. సేమ్ ఇవే రూమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లు అన్నీ కిందికి వెళ్ళి ఇటు సైడ్ నుంచి పోవచ్చు. 5 ఫ్లోర్లు అన్నీ అయితే ఇటు ఇంతకుముందు మనం ఎక్కిన బ్రిడ్జ్ చేస్తుంది కదా దాని నుంచి. చలో ఇప్పుడు పైకి వెళ్దాం. చూడండి చెట్లు, ఇక్కడైతే ఎంత మంచిగా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు అయితే పీస్ఫుల్గా హాయిగా రావచ్చు వీకెండ్, మంత్లీ ఒకసారి. కొంచెం కొండలాగా అయితే పైకి ఉందన్నమాట. రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ కూడా ప్లే ఏరియా ఉంది కొద్దిగా పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, అంత ఖాళీ ప్లేస్. ఇక్కడ కొంచెం గ్రౌండ్లా ఉంటుంది. చాలామంది ఆల్రెడీ ప్లే ఏరియాలా వాడుకుంటున్నారు దాన్ని. మంచిగా మంచాలు వేసి నిన్ననైతే హాయిగా ఎంజాయ్ చేసినాం ఇక్కడ మేము. దిస్ ఈజ్ రెస్టారెంట్. ఇదంతా ప్లే ఏరియా. ఇది కూడా లెఫ్ట్ సైడ్ కూడా అంతా ప్లే ఏరియా ఉంది. అసలు అట్లే ముందుకెళ్దాం. అంత ప్రశాంతంగా హాయిగా ఉంది చూడండి. ఇటు సైడ్ ఇదంతా ఖాళీ ప్లేస్. అక్కడ లాస్ట్కి మళ్ళీ ఏదో రూమ్ ఉంది. ఇక్కడికైతే బోట్లోనే రావాలి, రోడ్డు నుంచి అయితే లేనే లేదు. నీళ్ళు ఎంత మంచిగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రశాంతంగా డెకరేషన్ చేసారు. నిన్న నైట్ ఇక్కడనే మంచిగా ప్రొజెక్టర్ పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి ఎంజాయ్ చేసిన. ఇది కూడా ఎంత బాగుంది అసలు. ఇక్కడ ఇది ఇట్ సైడ్ ఏదో ఎండింగ్ ఉంది, గేట్ ఉంది. ఈస్ దట్ చూద్దాం. ఇక్కడ వరకు ఎండింగ్ రిసార్ట్ ఇట్ సైడ్. ఏమన్నా ఫారెస్ట్లోకి ఉందా? అటు కూడా గేమ్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడంతా ఎంటర్టైన్మెంట్ జోన్. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే చలి కూడా అంత ఎక్కువ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. మా వాడు ఫస్ట్ దింపినాం కయాకింగ్ అయితే ఏమన్నా కానీ అని ఈ బాబుకి. ఇగో మిగతా వాళ్ళంతా పోవడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్కి పోతా, అందరు సేఫ్గా తిరిగి వస్తే నేను పోతా. అటు పోమంటుండు ఒడ్డుకే. అబ్బా నీకు సింగిల్ ఇచ్చేసేమను. వాళ్ళిద్దరు అందులో పోతారా? ఓకే, శివ ఆయనే అందులో పోతారు. కూడా వదిలి ఉండలేకపోతుర్రా ఏంది? బోట్లో కూడా దగ్గరికి పెట్టుకుంటారు. కూర్చొని కాళ్ళల్లో నదిలో వేసుకొని కూర్చుంటే ఎంత ప్రశాంతం. చూడండి ఇక్కడ సూర్యుడు అస్తమించబోతండి. ఇక గాయస్ ఇంతటితోనైతే ఐలాండ్లో మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. చలో బాయ్ బాయ్, ఎంజాయ్. తీసుకురావడం
అంటే వాళ్ళు ఏం సతాయించకపోతే ఏం కాదు, జ్వరం అని అదని ఇదంటే. మేము ఇప్పుడు ఓంకారేశ్వర్లో ఉన్న మామలేశ్వర్ టెంపుల్ దగ్గరనైతే ఉన్నాము. ఈ 2 జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్ మామలేశ్వర్ కలిపితేనే ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ అయింది అన్నట్టు చెప్తారు. ఇప్పుడే మామలేశ్వరంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి అయితే శంకరాచార్యుల విగ్రహం భలే కనిపిస్తుంది, చూపిస్తారు. ఇప్పుడైతే ఓంకారేశ్వర్లో ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాలా లింగాలు ఇక్కడనే తయారవుతాయి. ఇక్కడ నుంచి శిలను తీసుకొని తయారు చేసి అందరికి సప్లై చేస్తారు. ఎన్ని శివలింగాలు ఉన్నాయో, స్టోన్ ఇక్కడ నుంచే మెయిన్గా తీసుకుంటారు అన్నమాట. ఇది ఇక్కడ స్పెషాలిటీ. చూడండి, అన్ని షాపుల్లో శివలింగాలు ఉంటాయి చాలా. గాయస్ మేము మళ్ళీ అయితే రిటర్న్ బ్యాక్ ఇండోర్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ రాణి అహల్యాబాయ్ విగ్రహం ఎంత బాగుందో. ఈ ఎయిర్పోర్ట్ అంతా ఇండిజినియస్ స్టైల్ కనబడుతుంది, మోడర్న్గా ఉన్నా కూడా. ఇది ఇండోర్ ఎయిర్పోర్ట్. ఇక్కడితో ఈ ట్రిప్ ఎండ్ అయిపోయింది. చలో బాయ్ బాయ్. జై మహాకాల్, జై మహాకాల్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఏరోప్లేన్ ఇంత పెద్ద ఉండేదిరా బాబు.